వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. వాటర్ బోర్న్ టెర్రరిజం అనేది సముద్ర మార్గాలు, నదులు లేదా ఇతర జల వనరులను ఉపయోగించుకొని జరిపే ఉగ్రవాద కార్యకలాపాలను సూచిస్తుంది. భూమిపై జరిగే దాడుల కంటే ఇవి మరింత ప్రమాదకరమైనవి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాలు చాలా విశాలంగా ఉండటం వల్ల నిఘా పెట్టడం కష్టంతో కూడుకున్న పని. గతంలో జరిగిన ముంబై దాడులే ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఇక్కడ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారానే నగరంలోకి ప్రవేశించారు. ఈ రకమైన ఉగ్రవాదంలో ప్రధానంగా 3 రకాల వ్యూహాలు ఉంటాయి. ఒకటి, సముద్ర మార్గాల ద్వారా ఆయుధాలను లేదా ఉగ్రవాదులను ఒక చోటు నుండి మరొక చోటుకు చేరువేయడం. రెండవది, సముద్రంపై ఉన్న వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు లేదా నౌకాశ్రయాలపై దాడులు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం. మూడవది, నీటి వనరులను అంటే డ్యాములు లేదా రిజర్వాయర్లు కలుషితం చేయడం లేదా వాటిని పేల్చివేసి వరదలు సృష్టించడం వంటి చర్యలకు పాల్పడటం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన సముద్ర మార్గాల్లో సరుకు రవాణా నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఉగ్రవాదులు పడవలను బాంబులతో నింపి పెద్ద నౌకలను ఢీకొట్టడం వంటి పద్ధతులను కూడా అనుసరిస్తూ ఉంటారు. దీనివల్ల ప్రాణ నష్టంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుంది. దీనిని అరికట్టడానికి ప్రస్తుతం కోస్ట్ గార్డ్ మరియు నేవీ దళాలు అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, డ్రోన్ల సాయంతో నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. భారతదేశం విషయానికి వస్తే మనకు దాదాపు 7,500 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. దీని రక్షణ కోసం సాగర్ కవచ్ వంటి విన్యాసాలు, తీర ప్రాంత పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. జల మార్గాల ద్వారా జరిగే చోరబాట్లను గుర్తించడానికి మత్స్యకారులను కళ్ళు మరియు చెవులుగా మలుచుకుంటూ నిఘా వర్గాలు పనిచేస్తున్నాయి. సముద్ర భద్రతను పటిష్టం చేయడానికి మరియు వాటర్ బోర్న్ టెర్రరిజాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో అనేక కీలక చర్యలు చేపట్టింది. భారత్ తీసుకుంటున్న కొన్ని ప్రధాన చర్యలు చూసుకుంటే, త్రిస్థాయి భద్రత వ్యవస్థ. భారత్ తీర ప్రాంతాన్ని కాపాడటానికి 3 విభాగాలను సమన్వయం చేశారు. మెరైన్ పోలీస్ తీరానికి దగ్గరగా ఉన్న 5 నాటికల్ మైళ్ళ వరకు జలాలను పర్యవేక్షిస్తారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ వీరు తీరం నుండి 200 నాటికల్ మైళ్ళ వరకు గస్తీ కాస్తారు. భారత నౌకాదళం, ఇండియన్ నేవీ లోతైన సముద్రంలో మరియు అంతర్జాతీయ జలాల్లో రక్షణ బాధ్యతలను నిర్వహిస్తుంది. గురుగ్రామ్లో ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇది భారత తీర ప్రాంతం వెంబడి ఉన్న రాడార్లు మరియు ఉపగ్రహాల నుండి వచ్చే సమాచారాన్ని విశ్లేషిస్తుంది. సముద్రంలో అనుమానాస్పదంగా కదిలే ఏ చిన్న పడవనైనా ఇది వెంటనే గుర్తిస్తుంది. భారతదేశం తన తీర ప్రాంతం పొడవునా పదుల సంఖ్యలో స్టాటిక్ సెన్సార్ రాడార్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల చీకటిలో లేదా మంచు కురిసే సమయంలో కూడా సముద్రంపై నిఘా ఉండటం సాధ్యమవుతుంది. దీనిని మరింత బలోపేతం చేయడానికి ఐలాండ్స్, అండమాన్, లక్షద్వీప్లో కూడా రాడార్లను అమర్చారు. సముద్రంలో వేటకు వెళ్లే లక్షలాది మంది మత్స్యకారులకు బయోమెట్రిక్ గుర్తింపు కార్డులను జారీ చేశారు. ప్రతి పడవకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, యూనిక్ ఐడి కేటాయించబడింది. దీనివల్ల సముద్రంలో ఉన్న పడవ మన దేశానిదా లేక చోరబాటుదారులదా అనేది భద్రతా దళాలు సులభంగా గుర్తించగలవు. తీర ప్రాంత భద్రతను పరీక్షించడానికి క్రమం తప్పకుండా సాగర్ కవచ్ అనే మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. ఇందులో నేవీ, కోస్ట్ గార్డ్, లోకల్ పోలీస్ మరియు కస్టమ్స్ విభాగాలు పాల్గొంటాయి. ఉగ్రవాదులు చొరబడితే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఈ విన్యాసాలు అవగాహన కల్పిస్తాయి. భారత్ నౌకాదళం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళాలలో ఒకటిగా ఎదుగుతుంది. సముద్ర భద్రతను పటిష్టం చేయడానికి భారత్ ఉపయోగిస్తున్న కొన్ని అత్యాధునిక యుద్ధ నౌకలు మరియు నిఘా డ్రోన్లు, విమాన వాహక నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్. ఇవి సముద్రంపై కదిలే విమానాశ్రయాలు వంటివి. వీటి ద్వారా వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను కూడా అటాక్ చేయవచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇది భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి విమాన వాహక నౌక. ఇది దాదాపు 30 యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇది రష్యా నుండి కొనుగోలు చేసిన భారీ విమాన వాహక నౌక. విధ్వంస నౌకలు శత్రువుల విమానాలు, సబ్మెరైన్లు మరియు క్షిపణులను అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. విశాఖపట్నం క్లాస్ P-15B, ఐఎన్ఎస్ విశాఖపట్నం, మెర్ముగావ్ వంటి నౌకలు ఇందులో ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత అధునాతమైన స్టీల్స్ అంటే శత్రువు రాడార్లకు చిక్కని యుద్ధ నౌకలు. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులు ఉంటాయి. అత్యాధునిక డ్రోన్లు. సముద్రంపై నిరంతరం నిఘా ఉండడానికి భారత్ ఇప్పుడు డ్రోన్లపై ఎక్కువగా ఆధారపడుతుంది. MQ-9B ప్రిడేటర్ ఇది అమెరికా నుండి తీసుకుంటున్న అత్యంత శక్తివంతమైన డ్రోన్. ఇది దాదాపు 35 గంటల పాటు నిరంతరంగా గాలిలో ఉండి సముద్ర ఉపరితలం మరియు లోపల ఉన్న శత్రువుల కదలికలను గమనించగలదు. దీనికి క్షిపణులను కూడా అమర్చవచ్చు. హెరాన్ ఇజ్రాయెల్ నుండి సేకరించిన ఈ డ్రోన్లను సుదీర్ఘ నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. నిఘా విమానాలు, మ్యారిటైమ్ పాట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ P-81 పోసిడాన్
ఇది భారత నౌకాదళానికి ఉన్న కళ్ళు వంటిది. సముద్ర గర్భంలో దాగి ఉన్న శత్రువుల జలాంతర్గాములను గుర్తించి వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.